టీ45 న్యూస్కి స్వాగతం. నూజివీడు పట్టణంలోని బెతెస్దా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆవరణంలోని వింక్ హోటల్ను గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సారథి మాట్లాడుతూ నూజివీడు పట్టణంలోని అత్యధిక హంగులతో సిటీ కల్చర్తో కూడినటువంటి పట్టణ ప్రజలకు కని విని ఎరగని రీతిలో వింక్ హోటల్ ఉందని, రాబోయే కాలంలో నూజివీడు పట్టణంలో ఒక 5 స్టార్ హోటల్లో కూడా కూటమి ప్రభుత్వంలో నిర్మించే ఆలోచన ఉందని, ఎక్కడి నుంచో ప్రజలు వచ్చి నూజివీడులో ఫామ్ హౌస్లను ఏర్పాటు చేసుకుని నూజివీడుకి అభివృద్ధిగా తగ్గట్టుగా జీవిస్తున్నారని తెలిపారు. ఇలాంటి హోటల్లో ఎన్నో నిర్మించి నూజివీడులో ప్రముఖ పట్టణాల్లో నిలవాలని తెలిపారు. ఇక ఈ సందర్భంగా వింక్ హోటల్ నిర్మించిన ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త బండి ఐజాక్, వారి కుమారుడు బండి శ్యామ్ను, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వివిధ గ్రామ ప్రజలు, క్రిస్టియన్ యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఎవరైనా వచ్చేవాడు ఏం చూస్తారు? ఇప్పుడు ఎవరైనా ఫారినర్ రావాలంటే విజయవాడ రావాలి, ఏమని తీస్తారు? విజయవాడ ఎయిర్పోర్ట్ ఉందా, విజయవాడ రైల్వే స్టేషన్ ఉందా, విజయవాడ ఉండడానికి 5 స్టార్ హోటల్ ఉందా, విజయవాడలో అన్ని రకాల భోజనాలు దొరుకుతాయా, విజయవాడలో సాయంత్రం పబ్స్ ఉన్నాయా, ఇటువంటి ఈ విధంగా ఆలోచిస్తారు. సో అట్లాగే ఈ నూజివీడు రావాలంటే ఎక్కడైనా సరే మనం ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనకి అదృష్టం ఏంటంటే మనకు నూజివీడు ట్రిపుల్ఐకి ఒక స్ట్రెంత్, దానికి తోడు ఇక్కడ మంచి స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కడున్నా కూడా గతంలో ఉండే విధంగా లేదు. సో ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటున్నారంటే ప్రకృతిలోకి వెళ్ళాలి, మన యాంత్రిక జీవితానికి రోజు దూరంగా వెళ్ళాలని కాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా పెడతాం. అంతేకాకుండా అందరికీ తెలుసు మన ఆంధ్రప్రదేశ్, మన విజయవాడ బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. అంటే దానికి న్యాచురల్ స్ట్రెంగ్స్ చాలా ఉన్నాయి. విజయవాడ కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతారు. అందరూ కూడా ఏమనిపిస్తున్నారంటే విజయవాడ ఎక్కువగా మనం నూజివీడు ఈ ప్రాంతానికి వెళ్ళి ఒక 2 ఎకరాలు తీసుకుని మంచి ఫామ్ హౌస్ పెడుతున్నాం అనేందుకు నేను ఆశ్చర్యపోయాను. ప్రభుత్వం నూజివీడు ఒక స్టార్ హోటల్ కట్టాలని ఆలోచన చేస్తుందంటే ఈ ప్రాంత శాసనసభ్యుడిగా, మంత్రిగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. నూజివీడులో ఏంటి స్టార్ హోటల్ కట్టాలి అంటే ముఖ్యమంత్రి గారి విజన్ అనగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న నేచురల్ జియోగ్రఫికల్ కండిషన్స్ ఏదైతే చక్కని తోటలు, కొండలు, పెద్ద పెద్ద చెరువులు, రిజర్వాయర్స్ చెరువులు మనకు అర్థం కాదు. బ్రహ్మగిరి చెరువు తీసుకుంటే దాదాపు 3 ఎకరాల చెరువు, 3000 ఎకరాల చెరువు. అదేవిధంగా సర్గూర్ చెరువు కానీ, కోమూరు చెరువు కానీ, నీచేపూర్ చెరువు కానీ అన్నీ కూడా ఏంటంటే పెద్ద చెరువు. వీటిని కనుక మనం జాగ్రత్త చేసుకుని మనం ఇదంతా కూడా టూరిజం స్పాట్, ఎందుకంటే అడవులు ఉన్నాయి చుట్టుపక్కల అడవి ప్రాంతం. ఈ చెరువుల్ని, అటవీ ప్రాంతాన్ని ఆసరా చేసుకుని, కొండల్ని ఆసరా చేసుకుని కనుక మనం టూరిజం డెవలప్ చేస్తే నూజివీడుకి బ్రహ్మాండమైన భవిష్యత్తు